అండి అందరికీ ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి చేసుకుందామండి. ఒక కట్ట కొత్తిమీర నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక 5 టమోటాలు, ఒక 5 ఎండుమిర్చి, చిన్న అల్లం, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. కడాయి హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నామండి. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర ఇది దోరగా వేయించుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసేద్దామండి. వేగిపోయాయండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అదే కడాయిలో మనం తరిగి పెట్టుకున్న టమోటాలు అలాగే అల్లం ముక్క వేసేసుకున్నాం. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. కొత్తిమీర కూడా వేసేసామండి. పరచుకోవాలి. ఒక 10 మినిట్స్ దాకా మగ్గనిద్దామండి. 10 మినిట్స్ తర్వాత మంచిగా వాడిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు అలాగే ఎండుమిర్చి వేసేసుకుందామండి. అందులోకి తగినంత ఉప్పు, మనం నానబెట్టుకున్న చింతపండు వేసేద్దామండి. కొన్ని వాటర్ పోసుకుందాం. చింతపండులో గ్రైన్ అయిపోయిందండి. పెట్టుకున్న టమోటాలు అలాగే కొత్తిమీర ఇందులో వేసేసామండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకుందాం. చూడండి బరకగా ఉంది. ఇట్లా ఉండాలండి పచ్చడి అనేది. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. తగినంత ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చి, అలాగే పచ్చనిపప్పు, మినపప్పు అండి. పచ్చడి ఇందులో వేసేద్దామండి. పచ్చడి అయితే అయిపోయిందండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్.